ఇసాక్ న్యూటన్ ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈయన ప్రతిరోజు కొన్ని గంటల సేపు కష్టపడి పరిశోధన చేసేవారు. ఆ విధంగా 20 సంవత్సరాలు కష్టపడి చేసిన పరిశోధన ఫలితాలను అక్కడ ఉంచారు. హలో అండ్ వెల్కమ్ టు మోహన్ యూవీపీ. ఒకరోజు ఆ కాగితాలను తన రూమ్లో ఒక బల్ల మీద ఉంచి బయటకు వెళ్ళారు. అక్కడే తన పెంపుడు కుక్క అయినటువంటి డైమండ్ నిద్రపోతూ ఉంది. కొద్దిసేపు తర్వాత ఆ కుక్క పైకి లేచి ఆడుకుంటూ ఆ పేపర్లు, ఆ కాగితాలు ఏవైతే ఉన్నాయో ఆ బల్ల మీదకు దూకేస్తుంది. అక్కడే ఉన్న వెలుగుతూ ఉన్న కొవ్వొత్తులు ఆ పేపర్ మీద పడి క్షణాల్లో ఆ పేపర్లన్నీ కూడా బూడిదైపోతాయి. ఇసాక్ న్యూటన్ అప్పుడే బయట నుంచి లోపలికి వస్తాడు. వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు, అక్కడే స్తంభించిపోతాడు. ఎవరైనా సరే మిగిలిన వాళ్ళైతే ఆ కుక్కను కొట్టి చంపేసేవాళ్ళేమో. కానీ ఇసాక్ న్యూటన్ ఏం చేశాడంటే ఆ కుక్కను దగ్గరకు పిలుచుకొని తల మీద చేపెట్టి దాన్ని నిమురుతూ, ఈ పేపర్లు ఇది నా కష్టం, 20 ఏళ్ళ కష్టం, ఇది పోతే మళ్ళీ 20 ఏళ్ళు కష్టపడి నేను మళ్ళీ సేకరించి ఇలా చేయగలను. కాకపోతే నిన్ను పోగొట్టుకున్నట్లయితే నేను మళ్ళీ నీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేను అని చెప్పేసి అంటాడు. అంటే ఇసాక్ న్యూటన్ ఎలాంటి వ్యక్తి అంటే నోరు లేని జీవులను కూడా అర్థం చేసుకుని ప్రేమించగలిగే ఒక గొప్ప వ్యక్తి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే ఎవరి వల్ల అయినా మనకు బాధ కలిగినప్పుడు మనం వారిని క్షమించి వదిలేయడం గొప్పది. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ మనస్ఫూర్తిగా ప్రయత్నించి సాధన చేస్తే ఖచ్చితంగా సాధించగలం. క్షమించడం అలవాటు చేసుకున్నట్లయితే అందరూ మనకు మిత్రువులే, లేకపోతే అందరూ మనకు శత్రువులే. మనం ఎప్పుడైతే క్షమించడం మొదలు పెడతామో మనకున్న శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం ఒక న్యూటన్లా జీవిద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ను ఆల్లో పెట్టుకోండి.